ఎవరికైనా సరే వాడు చచ్చిపోయే ముందర వాడి జీవితం మొత్తం గుర్తుకొస్తుందంటారు. కానీ నాకు మాత్రం గడిచిపోయిన 8 నెలలు మాత్రం గుర్తుకొస్తున్నాయి. అది తెలుసుకోవాలంటే మీరు 8 నెలలు వెనక్కెళ్ళాలి. ఏమైంది మామ చాలా ఎదురు చేస్తున్నావు? మళ్ళీ పెళ్లి కావాలా ఎట్లా? నీకేం దొరా కువాడమైంది. 10 దినాలు నాటి వారం దినాలే నీళ్లు కట్టనీకలేదు. నీకేమబ్బా 7 గడ్డ మోటారు 7 నిండా నీళ్లు కట్టుకుంటే అయిపోయా. ఆ మోటార్ వేసుకున్నామంటే స్టార్టర్ లబ్బలేకే కరెంట్ వస్తలేదు భయ్. ఆ కరెంట్ ఊరుకుంది దానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకుంటలేడు. వాడెప్పుడు రావాలబ్బా నీకు? ఎప్పుడు సర్పంచ్ గారు తాగుకుంటూ పడింటాడు. మనకు ఆ శరంకోడు కూడా అదే పని చేస్తాడు. పిలుచునా? అట్టనా? కొంచెం పిలిచానన్నా పిలిచి బాయ్. హలో సురీ, వచ్చే మామ. బాయ్ దీన్ని చూస్తుంటే సోకమ్మ కళ్ళకి అద్దాలు పెట్టుకొని సోకుల రెడీ అయినాడు. పని చేస్తాడంట బాస్. హాయ్ పెంచుడు బాబాయ్, చేసిరా పాడుతుంది లేరా, టయానికి బాగా వచ్చి చేసి లేరా, లేదంటే ఇతను అలాగమైతుండే. దాన్ని ముందులే బాబాయ్. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది బాయ్. మామ అదే సంతోషంలా దుడ్లతో పాటు నీ బిడ్డ అనుకుని పెళ్లి చేసుకుంటా. అట్టనా? పెళ్లి చేయాలనా? చేస్తా బాగు. ఇక్కడ రా బావా. నీకెంత రిమ్మంటే మా సర్పంచ్ మీద కలెక్టర్ లెటర్ రాసావిలేను. మా తాత ముత్తాతల కాడ నుంచి వచ్చిన పదవిని పోవటాలను చూస్తావా? మీ తాతల నుండి మీకి, మీ నుండి మీ పిల్లలకు రానికి ఇదే మీ ముత్తాతలు సంపాదించిన ఆస్తి కాదు. ఇది రాజ్యాంగం, అందరి హక్కు. ఏంలే నోరు లేస్తుంది తొక్కుతనా పడక. ఈ ఊర్లో పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ఎవరికి దుడ్లు అవసరం అయితే నేనే సాయం చేసిన. ఈ ఊర్లో అందరు ముద్ద పువ్వ తింటున్నారంటే అది నా వల్లే. అయినా వాళ్ళకి పైన వచ్చే నిధులు, వాళ్ళకి జరగాల్సిన అన్ని పనులు సక్రమంగా జరిగితే నీ దగ్గరకు వచ్చి అయ్యా అని చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మర్యాదగా ఊరిడిచి పెట్టిపోయి ఏదైనా పని చేసుకొని బతుకుపో. లేదంటే ఈ పంచాయతీల జోలికి వస్తా, దాని జోలికి వస్తా అంటే సంపుతా. పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు సచ్చిన వాళ్ళకి గుంత దోగ వాళ్ళం మేము. మాకు సావు పెద్ద లెక్కే కాదు. బాబాయ్ ఈ సాటర్ గడవేనటది బాబాయ్. మరి ఎట్టేసి ఎవరిని అడిగి పని చేస్తున్నారు కరెంట్ పని మీరు? నిన్నేటి కడగల సేన్ నీళ్ళు పారం రైతే చడితే చేస్తా, నువ్వే నా వంకాయ చెప్తావా? ఏమిలే, ఈ ఊర్లో మోటార్ బియ్యాలన్నా నేనే, దానికి ఫీజు వేయాలన్నా నేనే. మీరేంది లేడా? అందుకేనా కొత్త మోటార్లు ఇచ్చిన కాడ కమిషన్ మింగి ఊర్లో ఉంచుకునే దానికి కొద్దిగా కట్టించా, నువ్వే నా బొంగు చెప్తావా? నన్నేం తవలేను. మామూలు కాడలే పట్టుకుంటావా? నేను నా కలరే పట్టుకున్నావని చిన్న పెద్ద మర్యాద లేదానికి. నీకేందా వంకాయ మర్యాద ఇవ్వాలచ్చి? ఏం తెలంటే రైతుల కంటే డబ్బులు గుంజుకుంటావు, అలా నీకు మర్యాద అంటే మర్యాద. మళ్ళీ మాట్లాడుతా ఈ ఊర్లో నీ తప్ప ఎవరు పని చేయకూడదు. ఏమని మనకు టైం ఏదలే. ఊర్లో మీరు నన్ను ఎందుకు పట్టుకుంటుంటే? ఈ ఊర్లో నా పేరు ఎత్తితే ఉచ్చవాసుకుంటారు. అట్టాడితే నాకెదిరిస్తావా? ఎదిరించకుండా నువ్వు బెదిరిస్తే భయపడడానికి, నువ్వు లంచం ఇస్తే అమ్ముడుపోవడానికి నేనేం నీ బానిసని కాదు.
సర్పంచ్ కూర్చుని నీ ముత్తాత ఆస్తి తెగ నీలుగుతుండవు కదా, దాన్ని వారం తిరిగేకల్లా పోగొట్టి నేను ఇంట్లో కూర్చోబెట్టకపోతే నా పేరు కుమారే కాదు. అవన్నీ జరగనట్టు నువ్వు బతుకుండాలి కదరా నా కొడక. ఎవరా మీరు? ఇది చేయడానికి వచ్చారా కాలేజ్ కి? ఇంకోసారి ఇలా చేస్తే ప్రిన్సిపల్ కడెట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తా. మేడం పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటారా? రే దాని సంగతి కాదురా, ముందు దీని సంగతి చూద్దాం. పదరా, దీని పని రేపు చెప్తాం. ఏడ్చకే, వాళ్ళు ఎక్కడెక్కడో టచ్ చేస్తారు. నువ్వు మరి ఇంత పిరికిదన్నా ఉంటే వాళ్ళు ఇంకా రెచ్చిపోతారే. ఎందుకంటే చులకన మనం ఉండే వాళ్ళకి దీనికైనా మనం ఉండేది. నువ్వు ఫస్ట్ ఏడ్చొద్దు, నువ్వు ఇంతకన్నా మనం ఇంకా ఏం చేయగలమే. అయినా మనం నీళ్ళెవరు కొట్టకపోతేనేమే, నాలెవరితో కొట్టిస్తలే. ఏంటి నీకు లవరా? ఇదప్పటి నుంచి అంటే నాకు దేవుడు ఎవరో కొత్త రాసి పెట్టింటాడు కదే. సరే సరే, క్లాస్ తింపాలండి. నేనా తిండికేం చేసిలేవా? లేదరా చిన్న, ఈరోజు మన ఊరు సౌకారు ఇంట్లో ఫంక్షన్ ఉండే కదరా, ఆ కట్టెలు నరికి కొద్దిగా పైనొప్పులు వచ్చి కొద్దిగా వచ్చి అట్టే ఆడబడుకుంటారా. సర్లే, నా బువ్వ పెడతా, ఇక అదన కూర ఏమయ్యాయి. సర్లేరా. అది కాదురా చిన్న, పొద్దున కరెంట్ పని చేసేటోడు ఉరుకుందుగానితో కొట్లాడబడింటి వంట. అవసరమారా మన వాళ్ళతోనల్లా? వాడి గురించి ఎడికలేనా ఇప్పుడు? వాడి గురించి తెల్లా నీకు? మోటార్కి అన్ని బాగున్నా జనాల కాడ అది వేద ఇది వేద అని డబ్బులలో గుంజుకొని తింటాడు. వానికంటే సర్పంచ్ గట్టిగాడప్ప, మనకెవరు ఉండరు చెప్పు. ఇది ఎప్పుడున్నా రామాయణమే గాని బువ్వ ఇదే చేతులు కడకొచ్చుకోపు తిందాం. అట్ట కాదురా చిన్న, మన బతుకులు చిన్నవి, మన పానాలు చిన్నవి. మనం ఎంతట్లుండాలో అంతట్లుండాలరా. బట్ నీళ్ళ చూసుకోండి. సరే సర్లేనైనా రేపు పొద్దునకి కిష్టన్న మోటార్ బియ్యాలా సిటీ వేసి సామాన్లు తెచ్చుకుంటాను. అలా మడసాము వేరా. కానీ ఆ పిల్ల కాలేజీలే ఓ పని వేద్దామా? నీకు కళ్ళేం కాగలేకపోయినా ఆడ కాలేజీ ముచ్చులేరా? అవు బస్సు పిల్లలే Plata o plomo. Plata o plomo. Plata o plomo. అయినా వాళ్ళు నీళ్ళెవరు కొట్టకపోతేనేమే, నాలెవరితో కొట్టిస్తలే.
ఏం రా మీరు క్లాసులకు వచ్చినారా కాలేజీలకు వచ్చినారా మీరు 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 గంజాయి పెంచినట్లరా ఆడ ఫుడ్ చూస్తుంది లే. మీరు కూడా ఇంటికి పోండి అమ్మా. నా ఇంట్లోకే చెప్పులు వేసుకున్నా సార్ కొడక మీరంతా నా కాళ్ళ కింద చెప్పులు ఉన్నట్టు. చెప్పులు ఆడుంటాయి, గేట్ బయట ఉంటాయి. బయట పరా నా కొడక. వాడు కాలు పెట్టినందుకు నా ఇల్లు అంతా మైలాంటిది. సై కింద కడగండి. వాని గాలి కూడా నా ఇంటి మీద పడకూడదు. ఏమి ఇంకా కాలేజ్ జాయిన్ కాలేనా? పోతున్నా నాన్న. పులి సూర్య, నువ్వు ఇన్ని దినాల నుంచి కరెంట్ పని చేస్తున్నావు కదా, ఒక్క పార్కు కూడా కరెంట్ షాక్ కొట్టలేదు నీకు? లే, నన్ను చిన్న ఉన్నప్పటి నుంచి కరెంట్ పని చేస్తున్నసి ఇంతవరకు ఒక్కసారి కూడా కొట్టలే కరెంట్ షాకు. ఇప్పుడు కొట్టేట్టుందిలే కరెంట్ షాక్. అయ్యో సారీ అండి, చూసుకోలేదు. నువ్వు రాయే. ఇప్పుడు కొట్టిందా బా కరెంట్ షాక్. ఏయ్ ఫస్ట్ వాగలా, ఫస్ట్ పని చూసుకుందాంపా. అవు కదా. రే సినా, కొంత తానే నీళ్ళు తీసుకురారా లోపల. ఏమ్మ ఏమై చీనికి అంత తిక్క తిక్క చేస్తున్నాడు. ఏమో తిక్కగుని లేచిందా ఎట్లా ఇంకే అని లే ఇంక నిజంగా గాలి సోకినట్టదే. కొడుకు రాత్రి పగులు తేడా లేనట్టు ఏడబడతాడు తిరుగుతాడు. కొడుకు ఏమో 3 అసలు కాడ ఏమో తొక్కొచ్చినట్టే. రే పులిగడ్డల సాబదికి పోయి యాదో అంతరమో గింతరమో యాదో కట్టించుకురావాలి కొడుక్కి. ఏయ్, మన బిడ్డకు రెక్కలు వచ్చినాయి. ఆడపిల్లకు రెక్కలు రావడం తప్పు కాదు, కాకపోతే ఏ చెట్టు పైన వాలకుండా చూసుకోవడం మన బాధ్యత. సరే సరే. చూడు, మన బిడ్డ వేసే ప్రతి అడుగు ఈ ఇంటి మర్యాదకు సంబంధించింది. నా పరువుని, నా మర్యాదని గడప దాటి పంపిస్తున్నానంటే నా బిడ్డ పైన ఉన్న నమ్మకంతో. నా నమ్మకాన్ని అబద్ధం చేస్తే మాత్రం దేనికైనా తెగిస్తాను. ఇట్సే అమ్మ నీదోటి మళ్ళీ కూడా 2 దాలు చూసుకుంటావు. ఫేమ్ మాట్లాడుకో. మాట్లాడాలి కాదు. ఏ చంద్రిక, వీడు పిలుస్తున్నాడు.
హలో కరెంట్ ఆఫీసర్. మరి నేను కాబట్టి పాన్ కార్డు చూస్తుందా నిన్నేమో ఏంటి పిలిచావు? అది సరే, నీ పేరు చెప్పు. వస్తున్నానే. పేరు చేసుకొని మాట్లాడైతే. ఓ అమ్మో, ఏ నీ పేరైనా చెప్పు. అదంతా కాదురా, ఆ పిల్లన ఎదురుగుంటే మాట్లాడలేకపోతుండేసి. మాట్లాడకుండా ఇంకేం చేస్తావు మరా అవుసి లవ్ లెటర్ రాదాం. ఇదే లే రాయలే. వాళ్ళ ఆఫీస్ మీద రాయిపోయింది తోమి. ఓ చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం, అంటే నీకు ఇష్టమా లేదా? కాదులే, ఇంత కప్పులని బెదిరిస్తున్నావే అత్త. సర్లేసి ఒక కవిత చెప్తా, రాసుకో. ఇప్పుడు దారిలోకి వచ్చావా, అందుకో. దొండకాయ బెండకాయ నువ్వు నా గుండెకాయ. సర్లే, నన్ను అట్లా గట్లా రాసుకుంటా కానీ మళ్ళీ ఇచ్చేదో వరిసి. అవుసి అంత దూరం ఎవరుకుందబ్బా. అమ్మో వల్ల ఆ సర్పంచ్ గాని తెలిసే నా కాయలు కోస్తాడు. నువ్వు తప్పనించి నాకు ఉండర్షి. సర్లే. హాయ్ చంద్రిక. హాయ్. నేను కాలేజీ వింటరా. నీ గోపి ఇచ్చి రాఫోలే. నేనా నువ్వే ఫోలే. ఫోలే. చంద్రిక ఏంటో గాని అంటే అది ఇది సూర్యాడు లవ్ లెటర్ ఏమన్నాడు. ఏందమ్మా అది? పెడదా అమ్మాయి ఫేరా ఓ గంగాని కుక్క సావే. ఏందమ్మా చదువు? పులివానమ్మా, నీకు చదువు రాదాసి బతికిపోతురా. అదేం లేదు నాన్న, పరీక్ష దగ్గరకు వస్తున్నాయి కదా, చదువుకుని కాలేజ్ నుంచి పంపించాను. అట్లనా? నువ్వేం లేడా, నీకేం పని? ఆ లెటరు పోస్ట్ మనీ ఏమంటే ఎన్నికి వచ్చిటాయా? ఇచ్చినావు కదా, మీకే కాలేజ్ టైం లేదా? పాండి. మన బతుకులు ఎక్కడా, వాళ్ళ రేంజ్ ఎక్కడా, ఇవల్ల మనకు అవసరం మాలి పని చేసుకుని బతుకుదాం పడిసే. లే నువ్వు లవ్ లెటర్ వేస్తే ఆ ఫోటో వస్తుంది అనుకోండి వేలే. ఏంటి నేను వస్తానా రానని ఎదురు చూస్తున్నావా? ఏంటి తిట్టా, ఏంది ఇది? లవ్ లెటర్. అబ్బా మాకు తెలియదు, మరి చదువు. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం,
ఏంటిది ఇలా రాస్తే ఎవరైనా లవ్ చేస్తారా? మళ్ళీ కింద నీ అంటే ఇష్టం ఉంటే లంగా వేసుకురా అంట. ఏం చిన్నపిల్లడివా? నాకు చదువుకురాదు, మరి ఏం చేయాలా? ఇంకా ఆ పాట రాసింది నేను కాకపోయినా దాంట్లో ఉన్న మాటలు ఇక్కడ నుంచి వచ్చినాయి. ఎట్లా చెప్పాలా? కరెంట్ లేకపోతే బల్బ్ పని చేస్తుందా? చెయ్యదు. అట్లనే నువ్వు లేకపోతే నా గుండె కూడా పని చేయదు. నువ్వంటే నాకు ఇష్టం లేదంటే ఏం చేస్తావు? నేనంటే ఇష్టం లేకుంటే ఈ లీటర్ అక్కడే చింపేసేదానివి. నా కోసం ఇంత దూరం రావు. ఓయ్, ఏంటి గట్లా పోతావు? ఏమన్నా చెప్పు. ఇంకా బాగా జరిగింది కదా. అమ్మ చంద్రిక, ప్రసాదం మంచమ్మ. చెప్పినాదే తన ప్రేమని విని ఆపే. వాడా చేతిలో ఫీజు పెడుతున్నా అవుతావా? అది నీకు అర్థం కాదులే. నా బిడ్డ నీ చేతిలో పెట్టేది ఫీజు కాదు, నా పరువుని. పరువు అని ఏం సాధిస్తారు దాంతో? ఒక్కసారి ప్రేమించి చూడండి, దాని విలువ ఏంటో తెలుస్తుంది. మీరక్కడ ప్రాణాలు తీసే వాళ్ళకి ప్రేమ విలువ ఏం తెలుస్తుందిలే. నీకు ప్రాణం కంటే ప్రేమ ఎక్కువ ఉండొచ్చేమో, మరి నాకు ప్రాణం కంటే ప్రేమ ఎక్కువ. పిల్ల ప్రేమ నన్ను సంతోషం పడాలో లేకుంటే కళ నిజమైతుందని భయపడాలో అర్థమైతే లేదురా. ఏ సూర్గా యాడన్నావు? నేను సర్పంచ్ పిలుస్తున్నారా? అమ్మ కళ నిజమైతే రాసే వస్తున్నా. అమ్మాయి కరోనా బతికింకా ఏంలే, నా బిడ్డ ఫీజు ఇచ్చిందంట కదా. చెప్పులే, ఈడ మాట్లాడుతుంటే ఆడ చూస్తావు.
ఏంది నువ్వు ఆడ ఫీజు అయిపోకుండా వాంతో మాటలు పెట్టినావు? మీరేం చేస్తున్నారు ఈడ? పోయి ఆడ బరగొట్లకు పై అడుగుకోండి. నువ్వేం చేస్తున్నావు ఈడ? పోయి ఆడ ఫీజు అయిపో. అమ్మ చంద్రిక, నువ్వు పోయి సూర్యగానికి సాయం చేయపోమ్మా. అయిపోయింది. అంతేనా? ఇంకేం లేదా? ఇంకేం చెప్పాలి? చెప్పాల్సింది చెప్పినా కదా. చెప్పడం వరకేనా? ఒకసారి కలవచ్చు కదా. అమ్మో, నాన్నకి తెలిస్తే అంతే. నేనంటే ఇష్టమా లేదా? ఇష్టమే, కానీ నన్ను ఎవరు గుర్తుపట్టిన ప్లేస్కి అయితే వస్తా. సరే, అడితే మా ఇంటికి రా. ఇప్పుడు వాడు వాకిలు ఎందుకు వేస్తున్నాడు? అయినా నువ్వే కదా చెప్పింది ఎవరు చూడకూడదని, మళ్ళా నన్ను అంటావు. ఫస్ట్ ఆ ముసుగుది. సర్లే, అయినా నీకు అంత నమ్మకం ఏంటి మా నాన్న ఇంటికి రాడని? మాలక్కడ వాళ్ళ ఇంటి కాటికి మీ నాన్న కాలు తొక్కి కూడా చూడాడు. ఏంటి ఇంట అంత పవన్ కళ్యాణ్ పోస్టర్లు ఉన్నాయి? పవన్ కళ్యాణ్ ఫ్యానా? ఏంటి గట్ట నవ్వుతావు? నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి, మళ్ళా నీకు? నాకు కూడా. సరే, నేను వెళ్ళాలి. ఇంట్లో లేట్ అయితే ఇబ్బంది. అప్పుడేనా? ఇంకా కొంచెంసేపు ఉండొచ్చు కదే. అబ్బా, మా నాన్న గురించి నీకు తెలుసులే కదా. సర్లే, మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? టైం వచ్చినప్పుడు. ఏయ్, మొన్న ఒక ట్రాక్టర్ డబ్బులు ఇచ్చారాడు? మరి ఆ రైస్ మిల్ కాడ వికాస్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇస్తారా నువ్వు? అప్పుడే కాలేజ్ టైం అయిందా? అన్నా, అది స్పెషల్ క్లాస్ నాన్న. సరే పో. కొడుకు అట్లా బస్సు తీరిన తిరుగుతాడు. ఫైల్ దిక్కో. ఇంకేం చెప్పు వేస్తావునా? నా కాలేజ్ వాళ్ళ కాలేజా? బడికే సక్కన్ వారు మొగడు, కాలేజ్ ఆ కాలేజ్ పోతావు సినిమా. నీకు తెలియలేనా? నువ్వు నీ నాన్న వేస్తావు. అంటే పిల్లలు నేను తాకు గాలి నా పైన వాలి అమ్మల్లె పాడింది అందాల లాలి.
నాకు భయంగా ఉంది. ఏంటికి? ఇంత రిస్క్ చేసి కలవడం అవసరమా మనకి? నే అమ్మ ఎప్పుడు చూడు మా నాన్న చూస్తాడేమో, దొరికిపోతామేమో, ఇదే భయమేనా? కొంచెం ధైర్యం ఉండాలబ్బా. ఇప్పుడు దాకా అంతా మంచిగానే ఉంది కదా. అవును, అయితే అది కాదు, మా నాన్న వల్ల మనం ఎక్కడ దూరం అయిపోతామని భయంగా ఉంది. ఇప్పుడేం కాలేదు కదా. ఏం కాకూడదనే. అయినా నేను నీతో కలిసి ఇంత ధైర్యంగా ఎలా కలుస్తున్నానో అర్థం కావట్లేదు. ప్రేమ అంటే అంతేనే, ఎక్కలేని ధైర్యం వస్తుంది. దూరం అవ్వాలని రాసి పెట్టితే ఏదో రోజు దూరం అవుతాం. కానీ ఇప్పుడు మనం కలిసి ఉన్నాం కదా, అంతేగాని ఆ రోజు గురించి తలుచుకుని బాధపడకూడదు. బాబా ఏంటండి సూరి గారు, ఈ రోజు మీ నోట్లో నుండి కవితలు పుట్టుకొని వస్తున్నాయి. అప్పుడప్పుడు అంతే. అవును, నీకు తెలుసా, మనం లవ్ చేసుకుని రేపటితో సంవత్సరం అవుతుంది. అవునా? మరి ఏమైనా స్పెషల్ ఉందా? నువ్వు ఏమేమో ఊహించుకోవద్దు. ఏవేవో అంటే? ఏమేమో అంటే గుడంబ శంకర్ లో ఏమంటారో సాంగ్ లో పవన్ కళ్యాణ్ మీరా జాస్మి చేసుకుంటారే అలాగా. ఆ సీన్ అంటే నాకు చాలా ఇష్టమే. అలాంటివే పెట్టుకోవద్దు. అలా అనకబ్బా. ఇంకెలా అబ్బా? నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. అప్పుడేనా? కొంచెంసేపు ఉండొచ్చు కదా. టెంప్ట్ అవ్వక చెప్తున్నా. ఒక్క ముద్దే. వద్దు. ముద్దుగా అది ముద్దే. నీ కళ్ళతోటి నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. ఏం లేదు, డబ్బులు వద్దన్నారట. ఏం వగ చేస్తారా? ఏం లేదు, ఇలా కొత్త మాట్లాడుతున్నారు. ప్రతి 5 సంవత్సరాలకి ఇదే కదా జరిగేది. అయ్యా, ఈసారి ఓట్లకి మాకు డబ్బులేం వద్దయ్యా. మరి అయ్యా, మా దాంట్లో ఒక్కరు కూడా చదువుకున్న లేరయ్యా. కొంచెం బల్ల మా పిల్లల్ని చేర్చుకోండి అయ్యా. అయ్యా, మా తాతలు మా తండ్రులు పుట్టిన సందు నుంచి మేము ఇదే పని చేసినామయ్యా. మా పిల్లలు కూడా ఇదే పని చేయాలా అయ్యా? కొద్దిగా మీరే దయ చూపండి అయ్యా. మీరు ఆ పని చేయాలని మీ తలరాతలో రాసింది, దానికి నానే చేయమంటారా? ఆ పగటి కళలు మాని రాత్రికి వచ్చి దుడ్లు తీసుకుపోండి. అది కాదయ్యా. అప్ప నిన్ను నా ఫోన్ కనపడతలేదు, నువ్వేమన్నా చూసివా? లేదండి, నేనేం చూడలేదు. లేకుంటే ఆడ నీ బిడ్డ రూమ్ లో ఉంటది, చూడండి.
ఏంటి అలా చూస్తున్నావు? వద్దు కావాలా? మరి ఇంకేంటి? నాకు భయం అవుతుంది. మళ్ళీ నీ కాలేజ్ కూడా అయిపోతుంది. మళ్ళీ ఎట్ట కలుస్తామో ఏమో. నాకు కూడా అదే భయం అవుతుంది. నాకు మాట ఇస్తావా సూరి? ఏంటి? బయటికి రండి నా కొడకలారా, బయటికి రండి. అయ్యా 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 మీరేంది అయ్యా ఈడ? అయ్యా రండి అయ్యా, లోపల రండి అయ్యా. ఏంలే పొద్దు పడితే పొద్దు పుడితే నా కడ బతికి నా కొడుకులు నా బిడ్డ చేయబట్టుకుంటా నీ కొడుకు. అయ్యా ఏం మాట్లాడుతున్నారయ్యా? నా కొడుకు చేయబట్టుకోవడం ఏందయ్యా? అంటే నాన్న సులు చెప్తున్నాడా? ఇక్కడ చూడలే. అయ్యా 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 చిన్నపిల్లాడయ్యా, తెలక తప్పు చేసింటాడయ్యా. అయ్యా అయ్యా ఇది ఒక్కసారి కుదిరింది అయ్యా. అయ్యా ముర్ఖాలలో ఎత్తేసి నా కొడుకులే మీరు మా రక్తంతోనే కలసాలని చూస్తారా? మీరంతా మీ బతుకులంతలే. అయ్యా అయ్యా మా తాతల కాలం కాడ నుంచి మిమ్మల్ని నమ్ముకొని బతుకుతున్నామయ్యా. నానేందో మీకు తెలుసు అయ్యా. ఇది ఒక్కసారికి నా ముఖం చూసి విడిచిపెట్టండి అయ్యా. అయ్యా అయ్యా మీ కాలం మొత్తం. నీ ఓడు పనిచేసే కరెంటు వైర్ లో న్యూట్రల్ పేజ్ వేరు వేరు ఉంటేనే లైట్ పడుతుంది. ఆ రెండు కలిసి ఏమైతే తెలుసు కదా. నేను చచ్చిపోయేటప్పుడు మాత్రం నీ పిల్లనిగానే చచ్చిపోవాలి. నాకు మాట ఇస్తావా సూర్య? ఏంటి? నేను చచ్చిపోయేటప్పుడు మాత్రం నీ పిల్లనిగానే చచ్చిపోవాలి. ఏమైంది ఇప్పుడు? ఏమో చెప్పాలనిపించింది. అట్లేం కాదు, నువ్వేం బాధపడద్దు. రామ్మ రా చంద్రిక, నీకోసం ఎదురు చూస్తుంది. బావగారు టైం అవుతుంది, అమ్మాయిని పిలిపేయండి. సరే సరే బా. ఏంటమ్మా ఇది? నాకు ఒక మాట కూడా చెప్పకుండా. ఎవరిని అడిగేదేంటే? మాకు బాధ్యత ఉంది, చేస్తున్నాం. నాకు ఇష్టం లేదే. నీ ఇష్టంతో పని లేదు ఈడ. అయినా నువ్వు చేసిన నాటకాలన్నీ మీ నాన్నకు తెలుసు. నేనా ఆ పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. నేనా ఆ పిల్ల లేకుంటే బతకలేను. నేనా నా మాట ఇచ్చిన ఆ పిల్ల జోలి పోవద్దురా. ఆ పెద్దోళ్ళతో వైరం మనకు వద్దురా. ఏంటి చెప్తున్నారో నా అని చెప్పేది కొద్దిగా అర్థం చేసుకో. కానీ నేనా నాకు వాడంటే ప్రాణమే. వాళ్ళు లేకుంటే బ్రతకలేనే. ఆ సర్పంచ్ మన ఇంటికి వచ్చి మనల్ని మన బతుకుల్ని అవమానిస్తే కూడా నాకు పెద్ద బాధ లేదురా. కానీ వాడు ప్రాణం తీస్తాడు రా. ఏ మెంటల్లానా, నేను చెప్పేది నీ ప్రాణం గురించి కాదు, వాడి ప్రాణం గురించి. మీ నాన్న గురించి తెలుసు కదా. నువ్వు ఇట్లే వాడే కావాలని కూర్చుంటే మాత్రం వాడి తల నరికి నీ చేతిలో పెడతాడు. అది చూసి ఈ గుండె తట్టుకోలేదురా. ఇప్పుడు చెప్పు, వాడి చావుకి కారణం అవుతావా? అన్ని మర్చిపోయి పెళ్లి చేసుకుంటావా? ఆ పిల్లని మర్చిపోరా. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ.
అన్నయ్య గారు ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం అంటారు? మీ ఇష్టం అమ్మా, మీరు ఎప్పుడంటే అప్పుడే. అట్లయితే మనం వచ్చిన నెలలో పెట్టేసుకుందాం. సరే సరే బావగారు. హలో కరెంట్ ఆఫీసర్. అంతులేని ప్రేమను లోపల దాచుకునే తందు తేలనిదా. సురే 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 ఆడ ఇందువాసి కెర్రప్పలది మోటార్ పని చేస్తలేదంట, కొద్దిగా పొయ్యి అంటే చూసొద్దురా. దా అమ్మ చంద్రిక, అన్నం తిందిరా అమ్మ. చంద్రిక, ఇవి అల్లుడు తీసుకొచ్చాడు, ఒకసారి చూడమ్మా, బాగుంటాయి. లే ఏంటికి ఏడుస్తావులే, నువ్వు ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపు వస్తుందిలే, ఏడు సాకులే. ఆ పిల్ల నాతో మర్చిపోదామంటే నాతోనే తెలియదులే. యాడ్కి కాలేజ్కి నాన్న, పబ్లిక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. నువ్వు ఇప్పటిదాకా చేసిన ఘనకారం చాలు కానీ లోపలికెళ్ళు. పెద్దనాన్న, చంద్రకి ఎందుకు ఈ మధ్య కాలేజ్కి సరిగ్గా రావట్లేదు? దానికి పెళ్లి కుదిరిందే, ఇంకా కాలేజ్కి రాదు. సరే పెద్దమ్మా, ఆ పిల్ల ఎక్కడుంది? అది దాని రూమ్ లో ఉంటది, పోమ్మా. సరే. సూర్య ఎలా ఉన్నాడే? బాగున్నాడా? ఏమోనే. నాకు హెల్ప్ చేస్తావా? ఏంటో చెప్పు. నన్ను సూర్య దగ్గర తీసుకోవా? నీకేమైనా పిచ్చా అనే? మీ నాన్నకి తెలిసి చంపేస్తాడే. నన్ను అయితే చంపుతాడు కానీ నా ప్రేమనైతే చంపలేడు కదా. చావైన బతికేనా నా సూర్యతోనే? అయితే ఏం చేయాలి చెప్పే.
నువ్వు ఒక్క హెల్ప్ చెయ్యి ప్లీజ్. ఏమండి 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 అమ్మాయి కనిపించట్లేదండి. ఇది కనిపించట్లేదా? నిన్న వాళ్ళ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చింది కదా, వాళ్ళ ఇంటికి పోయింటుంది. వస్తుంది. సూరి సారీ సూరి. ఏటికి వచ్చావు? వీడికి మీ నాన్న సంబంధం చూశాడు కదా, చేసుకోపో. వెళ్ళిపోవడానికి కాదు నేను వచ్చింది, నీతో కలిసి ఉండడానికి. పిచ్చానే నీకు? ఇక్కడ నుంచి మరసంగవు. నవీన్ మోసిపోయింది కదా నీకు అప్పుడే. ఏం మాట్లాడవేంటి? అవునే, నిన్న మోసిపోయింది. ఎంతలా అంటే నువ్వు రావని నాకు తెలిసినా అదే బస్ స్టాండ్ లో నువ్వు వస్తావని రాత్రి పగులు ఎదురు చూసేంతలా. నీ నవ్వు చూసి సంతోషం పడే రోజులు వేయి. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలనుకున్నానే. రేపు పొద్దున వాడు ఎవడో నీ మెడలో తాళి కడుతుంటే నన్ను తను చూసి తట్టుకోలేక ఎలా చావాలని ఎంత మో తీరిపోయింది. ఏమైపోయావే నీ వెంటే నేనుంటే. అయ్యా ఊర్లో ఏమైనా వెతకమంటారా అయ్యా? ఇప్పుడు మన ఇట్లా తెలిసేదే, నువ్వు వెతికితే ఊరలా తెలుసా ఎట్లా? మనం ఇక్కడ వద్దు, అందరిని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్దాం పదా. ఏంటి మాట్లాడవేంటి? ఈ ప్రపంచంలో నాకు మా నాన్న తప్ప నుంచి ఇంకెవ్వరు లేరు. ఇంటికి పంప, మా నాన్న అర్థం చేసుకుంటాడు. వెంకటేశ్ అయ్యా, ఆ కరెంట్ సూర్యగాని దగ్గర పోయి సర్పంచ్ ఇట్లా కరెంట్ పడతలేదు తొలకరపోవాలి. సరే అయ్యా. ఎంత పని చేసి మరి తెగినారు దేవుడా. చెప్పితే అర్థమవుతుంది అప్పుడు పిల్లలకి. అట్లా కాదసిన కూడా ఆ పొద్దు ఈ పాప చెయ్యి పట్టుకొని నువ్వు ఫోటో దిగినందుకే వాడు మన ఇంటికి వచ్చి నానా యాగి చేసివా. అట్టాడి ఇప్పుడు నువ్వు చక్కగా చెయ్యి పట్టుకొని ఇంటికి తోలుకొచ్చావు మన ఇంటికి. తెలిస్తే వాడు మనల్ని చంపేస్తాడు, బతకనీయడు. మామయ్య మేము విడిపోయి బతకడం కంటే కలిసి చచ్చిపోతాం. పడిసిన మీ అమ్మ చచ్చిపోయే ముందర ఇచ్చిన నగలు దుడ్లు దీంట్లో ఉండే. ఇవి తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతకండి, ఇక్కడ మాత్రం రాకండి. వాడు మిమ్మల్ని బతకనియాడు. మామయ్య మరి మీరు? నేను ఏదో బతికేస్తా తల్లి, మీరు బాగుంటే నాకు అదే చాలు. వెళ్ళండి, మళ్ళీ ఇక్కడ ఎప్పుడు రాకండి.
కరెంటు సూర్యు వాడి ఇంట్లో లేడయ్యా. అయ్యా ఫోన్ వచ్చిందయ్యా. అయ్యా మన చంద్రమ్మ గారు సూర్యకాంత్ బస్సులో పోతున్నారయ్యా. వెంకటేశు అయ్యా కరెంటు వైర్ల న్యూట్రల్ ఫేజ్ కలిసి ఏమవుతుంది? అది కాదండి. అయ్యా ఏమైందయ్యా? ఏం కాలేరా, ఏమన్నా అయితేనే రావాలా వీటికి? ఏం రాకూడదా నాన్న? లోపల కూర్చొని మాట్లాడదాం రా. నా ఇంట్లో నా బిడ్డ లేదు, నీ ఇంట్లో నీ కొడుకు లేడు. వాళ్ళిద్దరు ఎక్కడున్నారో నీకు మాత్రమే తెలుసు. అయ్యా అయ్యా వాడు చిన్న పిల్లాడు అయ్యా, తెల్లగా తప్పు చేశాడయ్యా, ఇది ఒక్కసారికి క్షమించండి అయ్యా. అయ్యా మన కన్న పిల్లలు మనం చంపుకుంటాం అక్కేశ్వరము. మన పంతాలకి పట్టింపుల వలన వాళ్ళ జీవితాలు నాశనం చేస్తామా ఏమి? అందుకనే కేశరం, నా పరువు కంటే నా బిడ్డ సంతోషమే నాకు ముఖ్యం. ఈ పంతాలు పట్టింపులు విడిచిపెట్టి వాళ్ళకిద్దరికి పెళ్లి చేద్దాం. నిజమేరా, నువ్వు వాళ్ళని పిలిపించు, వాడి కోసం ఈ సర్పంచ్ మామ ఎదురు చూస్తున్నాడు అని చెప్పు. అల్లుడికి ఇచ్చే మర్యాదలు ఏం మాత్రం తక్కువ చేయనని చెప్పు. అయ్యా సరే అయ్యా. అరే సినా, సర్పంచ్ గారు మీ పెళ్లిని ఒప్పుకున్నారా? నిజమా నేనా? అరే నిజం రా, దేవుతోడ్రా. ఇప్పుడు సర్పంచ్ గారు మన ఇంట్లోనే ఉన్నారా? అరే సినా, మనకి ఏ భయం లేదు. రేపు పొద్దున్నే మన ఊరు బయట పొలిమేర దగ్గర ఉన్న మారం గుడి కాడికి నా కోడలు తీసుకొచ్చారా? సరేనా, రేపు పొద్దున వస్తావు. అన్న ఊరుకుందనా? మా నాన్ననా? అన్న వెంకటేశనా? మా నాన్న ఏడనా? రేపు పొద్దున్నే మన ఊరు బయట పొలిమేర దగ్గర ఉన్న మారం గుడి కాడికి నా కోడలు తీసుకొచ్చారా? నా కొడక, మీలాంటి నా కొడుకును నా ఇంటి గేట్ కూడా దాట నేను. అట్లాంటిది నా ఇంటి అల్లుడుగా చేసుకుంటా అంటే నువ్వు పెట్టాలన్నావు. చిన్నా కొంత నీళ్ళు తీసుకురారా. నాన్న సంద్రంలో నా నీరంతా కన్నీరాయనే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికే చెప్పే. ఏంటంటే సూరి సూరి ఉన్నాం కదా అన్న. అన్న వద్దన్నా, అన్న 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 వద్దన్నా, అన్న
ఊళ్ళో తలెత్తుకొని తిరిగే నేను నువ్వు చేసిన పనికి తల దించుకొని తిరగలను. నాన్న నీకు బిడ్డ కంటే పరువే ఎక్కువైందా? ప్రేమ అనేది 3 రాత్రులు పడుకుంటే పోయేది, అదే పరువు పోతే 100 ఏళ్ళైనా నా ఇంటి మీద పడ్డ మచ్చ ఊరుతుంది, 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 ఊరుతుంది. అక్క నా బిడ్డ కంటే నాకు పరువు ఎక్కువ. సచ్చినా నా కొడుకు. సూరి నాకు మాట ఇస్తావా సూరి? ఏంటి? నేను చచ్చిపోయేటప్పుడు మాత్రం నీ పిల్లలుగానే చచ్చిపోవాలి.